మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు మృతి చెంది 5 రోజులు గడుస్తున్నప్పటికీ కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించలేదు. దీంతో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ తీరుపై కమ్యూనిస్టు పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చనిపోయిన మావోయిస్టు శవాన్ని చూసి కూడా భయపడుతున్నాయన్నారు. సిపిఎల్ పార్టీ అధికార ప్రతినిధి ప్రసాద్ రావు కేశవరావు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని హైకోర్టు సూచించినా అధికారులు పట్టించుకోకుండా కోర్టును ధిక్కరిస్తున్నారని ఫైర్ అయ్యారు. రానున్న రోజుల్లో ఉద్యమం తీవ్రతరం చేస్తామంటున్న ప్రసాద్ రావుతో మా శ్రీకాకుళం ప్రతినిధి సౌమ్య ఫేస్ టు ఫేస్. ఏదైతే మావోయిస్టులను ఎన్కౌంటర్ చేశారో ఈ నేపథ్యంలో అగ్రనేత కేశవరావు చనిపోయి దాదాపు 5 రోజులు కావస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పలేదు. దీంతో పౌర హక్కుల సంఘం తరపు నుంచి కోర్టులో పిటిషన్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వేశారు. కోర్టు కూడా హైకోర్టు ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని. అయితే ఈ విషయంలో ఇంకా కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తుంది. ఏదైతే కుటుంబ సభ్యులు పార్థివ దేహం కోసం ఛత్తీస్గఢ్ పోలీసులను ఆశ్రయిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు అక్కడ తలెత్తాయని చెప్తున్నారు. అయితే ఈ విషయం మీద ప్రస్తుతానికి వామపక్షాలు అన్ని కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయం కోసం మాట్లాడడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ రావు గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి. సార్ చెప్పండి, ఏదైతే కేశవరావుకి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని దాదాపు 5 రోజుల నుంచి కూడా ఈ హైడ్రామా స్టేట్ మొత్తం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆయనతో పాల్గొన్నటువంటి మిగతా వాళ్ళ పార్థివ దేహాలను అప్పచెప్పి కేవలం తెలుగు వారి 3 పార్థివ దేహాలను ఉంచడానికి కారణం ఏమనుకుంటున్నారు? తెలుగు వాళ్ళు ఆదివాసీల్ని చైతన్యపరచడానికి వెళ్ళి అమాయకులుగా ఒక రకంగా అచేతనంగా ఉన్నటువంటి వాళ్ళు చైతన్యం కల్పించి వాళ్ళు ఒక సంఘటిత శక్తిగా మార్చారు కనుక ఒక కక్ష కట్టి వాళ్ళని వీళ్ళని మధ్యలో ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీలో డెడ్ బాడీల విషయంలో కూడా చనిపోయారు. వాళ్ళకి ప్రాణం లేదు. ప్రాణం లేని శవాల దగ్గర కూడా విభజించి పాలించే ఎత్తుగళ్ళు అనుసరించడం అనేది అప్రజాస్వామికం కాదు, అమానవీయమైంది కూడా ఒకటి. ఇక రెండవది ఏంటంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మొదట ఒక బ్రదర్ వెళ్ళాడు, మీరు ఇక్కడికి రావద్దని చెప్పి వెదరగొట్టి పంపించేశారు. మళ్ళీ తిరిగి హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్డర్ కాపీ పట్టుకుని వెళ్ళారు. ఇవాళ ఉదయానికి చేరారు. చేరిన తర్వాత అక్కడ ఉన్న పోలీస్ అధికారులను కలిశారు, తర్వాత హాస్పిటల్ వాళ్ళని కలిశారు. పోలీస్ అధికారులు మొదట చెప్పింది అంటే 10 గంటలకి మీకు హాస్పిటల్ ఓపెన్ కాగానే మీకు బాడీ ఇస్తారు, తీసుకొని వెళ్ళండి అన్నారు. హాస్పిటల్ ఇవ్వలేదు. మిగతా వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఇస్తున్నారు కానీ తెలుగు వాళ్ళు ఇవ్వలేదు. మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మళ్ళీ తిరిగి హాస్పిటల్కి 4 రౌండ్లు ఒక్క నారాయణపూర్లోనే పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి 4 రౌండ్లు తిరిగారు. చివరికి సాయంకాలం 4 తర్వాత వాళ్ళ హైడ్రామా బయటపడింది ఏమిటంటే అసలు మీరు తీసుకెళ్తే లాండ్ ఆర్డర్ శాంతి భద్రతలకి విఘాతం జరగదని గ్యారంటీ ఏంటి అన్నారు. అది వాళ్ళ డ్యూటీ కాదు, హైకోర్టు చెప్పినప్పుడు హైకోర్టులో మాట్లాడుకోవాలి. ఆ విషయం హైకోర్టుకి వాళ్ళకి సంబంధించింది. ఇక్కడ ఇస్తామని చెప్పారు. నేను శనివారం నాడు హైకోర్టులో ఛత్తీస్గఢ్ ప్రభుత్వ ప్రతినిధి హాజరై మేము ఇవ్వడానికి సిద్ధమన్నారు. అక్కడ శాంతి భద్రతల సమస్య గురించి ఏమి రాలేదు. కానీ ఇక్కడ వెళ్ళిన బంధువులను అడగడం అనేది అది వాళ్ళ ఇష్టం లేనటువంటి ఒక జోక్యం చేసుకోవడం, అనుచిత విషయాల్లో జోక్యం చేసుకోవడం అవుతుంది. ఏ ప్రాబ్లం ఉండదండి, మేము బంధువులుగా చేసుకుంటాం మా సోదరుడిది అంటే మీకు అక్కడ పోలీసులకి చెప్పారా అన్నారు. వీళ్ళు ముందే తెలివితేటలతో కోటబొమ్మాళి పోలీస్ స్టేషన్లో హైకోర్టు ఆర్డర్ కాపీ ఇచ్చి దాని మీద ఎకనాలజ్మెంట్ సంతకం తీసుకొని వెళ్ళారు కనుక చూపెట్టారు. చూపెట్టి ఒక 10 నిమిషాలు పావుగంట పక్కకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ పై అధికారులు డీజీపీతో డిఐజీతో మాట్లాడుకున్నారు. మళ్ళీ వచ్చి ఆయన మీ బ్రదర్ అని గ్యారంటీ ఏంటి అని అడిగారు. మా బ్రదర్ ఏనండి, ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చిన పేపర్లు చూపెట్టారు. పేపర్లు మాకేంటి, ఆధార్ కార్డు ఉందా లేకపోతే కుటుంబ రేషన్ కార్డులు ఉందా అని అడిగారు. ఆధార్ కార్డులు ఆధార్ వ్యవస్థ వచ్చి 15-20 ఏళ్ళు అయింది. ఆయన ఇప్పుడు 45 ఏళ్ల కింద అండర్గ్రౌండ్లోకి వెళ్ళాడు. ఆయనది ఎలా ఉంటుంది అంటే అదొక ఆటంకం. అంటే ఒక రకంగా కుంటి సాకులు చెప్పి ఆలస్యం చేసుకుంటూ చివరికి 6:30 అయిన తర్వాత మార్చురీకి శవాగారానికి తాళం వేసుకొని అధికారులు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఇంకా ఆశతోనే అక్కడ ఉన్నారు. ఇప్పటికీ తమ బ్రదర్ యొక్క డెడ్ బాడీతో రావాలని ఒక పట్టుదల, ఒక ఆవేదన, ఒక ఆత్మీయ భావంతోనే ఉన్నారు. అందుకని ఏంటంటే రేపు హైకోర్టు మరొకసారి ఆశ్రయించి పౌర హక్కుల సంఘం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆశ్రయించి తిరిగి ఆదేశింపజేసుకొని ఆ బాడీని తీసుకొని రావాలని వాళ్ళు అక్కడే ఉండిపోయారు, దీక్షతో ఉండిపోయారు. చూస్తున్నారు కదా, ఇప్పటి వరకు కూడా బ్రతుకున్న వారి మీద కక్షాదింపులు చూసాం. కానీ ప్రస్తుతం చనిపోయినటువంటి మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లా తీసుకొచ్చి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేస్తే ఆయన మళ్ళీ ఇంకొంతమందిని ప్రభావితం చేస్తారేమో, అదేవిధంగా శాంతి భద్రతలు ఆటంకం కలుగుతుందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి పోలీసు వ్యవస్థ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అంతా కలిపి కక్షపూరితంగానే ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తీసుకురాకుండా చేస్తున్నారని చెప్పి అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇలానే కొనసాగినట్లయితే ఖచ్చితంగా దీని మీద మళ్ళీ సిపిఎంఎల్ పార్టీలో అదేవిధంగా ఏవైతే వామపక్ష పార్టీలు ఉన్నాయో అవన్నీ కూడా నిరసనని భారీ మొత్తంలో తెలియజేస్తారని చెప్పి మాత్రం మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. 20 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అత్యధికంగా కేరళలో 273 మందికి కరోనా పాజిటివ్ తేలింది. ముంబైలో ఈ నెలలోనే 95 కేసులు రికార్డయ్యాయి. ఇక ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసింది. వాస్తవానికి ఏపీ, తెలంగాణలోనూ రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో రేవంత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక కరోనా వార్డులు ఏర్పాటు చేసింది. ప్రత్యేక వార్డులో 60 పడకలు ఏర్పాటు చేసింది సిబ్బంది. దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కొత్త రూపంలో కోవిడ్ పంజా విసురుతుండటంతో జనాలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, కనుమరుగైపోతుందనుకుంటున్న వేళ కరోనా రీ ఎంట్రీ మళ్ళీ కలకలం రేపుతుంది. కొత్త రూపంలో పంజా విసురుతుంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి కరోనా కేసులే అందుకు నిదర్శనం చెప్పవచ్చు. పలు రాష్ట్రాల్లో ముఖ్యంగా పట్టణాల్లో కరోనా కేసులు నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 కొత్త వేరియంట్లలో కరోనా ప్రభావం చూపిస్తున్నట్లు ఇండియన్ జినోమిక్స్ కన్సార్టియం నిపుణులు గుర్తించారు. NB 1.8.1, LF.7 అనే కరోనా వేరియంట్స్ ను గుర్తించినట్లుగా అధికారులు అధికారికంగా ప్రకటన చేశారు. ఇప్పటికే JN.1 వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా దేశంలో కేరళ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని, అన్ని సౌకర్యాలతో ఆసుపత్రులను సిద్ధం చేసుకోవాలంటూ అధికారులకు సూచనలు చేశారు కేంద్రం. దేశంలో అత్యధికంగా కేరళలో కరోనా ఇన్ఫెక్షన్ వెలుగులోకి వస్తున్నాయి. కేరళలో 200 మందికి పైగా కరోనా లక్షణాలు ఉన్నట్లుగా కూడా గుర్తించారు. దాంతో ఆసుపత్రుల్లో మాస్కులు తప్పనిసరి చేసింది కేరళ ప్రభుత్వం. మహారాష్ట్రలోని కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. ఒక ముంబైలోనే ఈ నెలలో 95 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కర్ణాటకలో 35 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 24 గంటల్లో 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్ లో పలు జిల్లాల్లో కరోనా కేసులు నమోదవుతుండగా నోయిడాలో తొలి కరోనా కేసు రికార్డ్ అయింది. గాజియాబాద్ లో ఇప్పటికే 4 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో సైతం కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ ప్రభుత్వాలు ఇప్పటికే అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. భారతదేశంలో 2 కొత్త COVID-19 వేరియంట్లు అంటే NB 1.8.1, LF.7 కనుగొనబడ్డాయి. ఇప్పటికే దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కోవిడ్ సంబంధిత లక్షణాలతో ఇప్పటి వరకు 5 మరణించినట్లు పేర్కొన్నారు. దీనిపై అధికారిక సమాచారం స్పష్టమైతే రావాల్సింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో 5 కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కలవరం మొదలైంది. తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదైంది. కూకట్పల్లిలో ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. బాధితుల్లో జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు గుర్తించారు. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం గాంధీ ఆసుపత్రిలో 25 పడకల వార్డును సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల టెన్షన్ మళ్ళీ పెరుగుతుంది. విశాఖలో 2 కరోనా కేసులు, కడపలో 2 కరోనా కేసులు నమోదవడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అలర్ట్ అయిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విశాఖ GGH లో కరోనా ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్ జారీ చేసింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలను కేంద్రం అలర్ట్ చేసింది. జాగ్రత్తగా ఆసుపత్రుల్లో సిద్ధం చేసుకోవాలని ఆదేశించింది. ఆయా రాష్ట్రాల్లో కరోనా బాధితులకు కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బాధితులు ఎక్కువ మంది ఇంట్లోనే చికిత్స తీసుకున్నట్లు తెలిపింది. భయపడాల్సిన అవసరం లేనప్పటికీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని చెప్పేసి కూడా చెప్తుంది. ఇప్పటికే మాస్క్ తప్పనిసరి అని చెప్పేసి పబ్లిక్ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడాలని చెప్పేసి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. కాబట్టి కరోనా రీఎంట్రీ మళ్ళీ దేశంలో కలవరపెడుతుందని కూడా మనం చెప్పవచ్చు. సైదులు, తెలంగాణ ప్రభుత్వం ఆసుపత్రుల్లో పడకల్ని పెంచడమే కాకుండా ముందస్తుగా ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టనుంది? ప్రస్తుతమైతే గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డు ఒకటి ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. దాదాపుగా 50 పడకల ఒక వార్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎవరికైతే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, అంటే వాస్తవంగా దగ్గు, జలుబు లక్షణాలు, జ్వరం లాంటి లక్షణాలు ఉన్నప్పటికీ ఇంట్లో చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్లీ హాస్పిటల్ కి వెళ్ళాలని చెప్పేసి అధికారులు
ఉత్తర్వులు జారీ చేశారు. దానిలో భాగంగా ఎమర్జెన్సీలో భాగంగా గాంధీ హాస్పిటల్లో 50 పడకల ఆసుపత్రి కూడా వార్డుని కూడా సిద్ధం చేస్తున్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా ఇప్పుడు కొంత సీజనల్ అంటే ఇప్పుడు వర్షాకాలం నేపథ్యంలో కొంత ఈ కామన్ అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్లీ కరోనా టెస్టులు చేయించుకోవాలని కూడా చెప్తున్నారు. కాబట్టి దాని ద్వారా ఏమైనా శ్వాస తీసుకోవడం ఇబ్బంది తలెత్తితే ఎందుకంటే హాస్పిటల్ అడ్మిట్ కావాలని కూడా చెప్తున్నారు. సో అందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంది. కొన్ని సూచనల సలహాలు కూడా చేస్తుంది. పబ్లిక్ ప్లేస్ లో అంటే పబ్లిక్ ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాస్క్ తప్పనిసరిగా వాడుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తుంది. దానిలో భాగంగా ఇక ఎవరికైతే శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందో కరోనా లక్షణాలు ఉంది శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందో ఇమీడియట్లీ గాంధీ హాస్పిటల్ కు వచ్చి అడ్మిట్ కావాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తుంది. సైదులు, ఇది కోవిడ్ కొత్త వేరియంట్లపై వైద్య ఆరోగ్య శాఖ ఏం చెప్తుంది? అంటే వేరియంట్లను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఏమైనా చెప్తుందా? కొత్త వేరియంట్లు ఏవైతున్నాయో అవి కొంత భయాందోళన కలిగిస్తున్నటువంటి అంశమే అయినప్పటికీ కొంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా కొన్ని మరణాలు కూడా చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కొత్త వేరియంట్లతోటి కరోనా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడంతో కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం అయినప్పటికీ కూడా కొంత అక్కడక్కడ అంటే ఎవరు కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అంటే 80-90 వయసులు ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది తలెత్తుంది. వాళ్ళు శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతూ చనిపోతున్నారు. అది చనిపోయినప్పుడు వాళ్ళకి టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ అని చెప్పేసి తేలిందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో కొంత ఏజ్డ్ పర్సన్స్ కి మాత్రమే ఇబ్బంది తలెత్తుంది తప్ప వాళ్ళకి మాత్రం ఇబ్బంది లేదని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా కొంత అప్రమత్తంతో పాటుగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. సైదులు, ఇక రోగనిరోధక శక్తి పెంచేందుకు మళ్ళీ వ్యాక్సిన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది అనుకోవచ్చా? ఒకవేళ ఈ యొక్క కరోనా విస్తృతంగా అంటే ప్రస్తుతం అయితే కేరళలో అత్యధికంగా, తర్వాత తమిళనాడు, తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఒక కేసు నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో 5, తెలంగాణలో 1 కాబట్టి సో కేసులు ఇప్పుడు మనకి అత్యధికంగా నమోదైతే మాత్రం ఇమీడియట్లీ తక్షణమే మరి ఏం చేయాలి ఫర్దర్ గా అంటే ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ ఇట్లనే విస్తృతంగా స్ప్రెడ్ అయినప్పుడు మనకి కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్స్ అందరికీ ఇచ్చిన మాట అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో మరోసారి ఏమైనా వ్యాక్సిన్స్ తప్పనిసరి అని చెప్పేసి ప్రభుత్వం ఏమైనా అధికారిక ప్రకటన వెల్లడిస్తుందా, లేదంటే దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వేరియంట్లు కొత్త వేరియంట్లు గుర్తించారు కాబట్టి సో దానివల్ల ప్రమాదం ఏముంది ఏందని చెప్పేసి చూసిన తర్వాత దానికి ఏమైనా మెడిసిన్ లాంటిది ఇస్తే సరిపోతుంది అనేది కూడా మనకి నిర్ధారణకి మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు కొత్త వేరియంట్లతో రీఇన్ఫెక్షన్ కరోనాకు సంబంధించి ఇప్పటికే ఎవరికైతే కరోనా వచ్చిందో వారికి టెస్టులు చేస్తున్నారు. సో దానికి సంబంధించి మెడిసిన్స్ రూపంలో తగ్గుతుందా లేకపోతే కంపల్సరీ అని చెప్పేసి కూడా ఒక నిర్ధారణకి వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా సరే కేంద్ర ఆరోగ్య శాఖ మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటుంది. దానిపైన ఇప్పటికే అత్యవసర సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే మాత్రం వ్యాక్సిన్ కూడా తప్పనిసరి అని చెప్పేసి కూడా అధికారికంగా ఉత్తర్వులు మనకి వెలువడే అవకాశం ఉంది. కాకపోతే అది కొంచెం లేట్ పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క కొత్త వేరియంట్లకు సంబంధించి వచ్చిన వారికి ఎవరైతే ఉన్నారో వారిని మరణించిన వారిని టెస్టులు చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు కొత్తగా కరోనా ఎవరికైతే పాజిటివ్ అని తెలుస్తుందో వారిని కూడా టెస్టులు చేస్తున్నారు. కాబట్టి సో టెస్టులు చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ప్రకారం ఫర్దర్ గా కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. సైదులు, ఈ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య శాఖ గానీ ప్రభుత్వం గానీ తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్త చర్యలపైన డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికైతే మనకి అన్ని రాష్ట్రాలు అలర్ట్ గా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. కాబట్టి సో ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఇప్పుడు మనకి రద్దీ ఉన్న ప్లేస్లలో మాస్క్ తప్పనిసరితో పాటుగా ఎప్పటికప్పుడు చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు. మరోసారి అప్రమత్తంగా ఉండాలి. కొత్త వేరియంట్లతో కరోనా కలవర పెడుతుందని చెప్పేసి మనకి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా మనకి యాడ్స్ రూపంలో తెలియజేస్తున్నారు. అంటే ఏంటి, జలుబు, దగ్గు, తుమ్ము, జ్వరం లాంటి లక్షణాలు ఏమైనా ఉంటే మాత్రం ఇమీడియట్ గా మీరు వెంటనే స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళి టెస్టులు చేయించుకోండి అని చెప్పేసి మనకి పబ్లిక్ ప్రదేశాలలో యాడ్స్ రూపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అందరికీ ప్రజలను అప్రమత్తం చేసే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఇప్పటికే ఆయా గ్రామాల్లో కొందరు ఆశా వర్కర్లతో కూడా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేందుకు కూడా అవేర్నెస్ అంటే ముఖ్యంగా ఇప్పుడు మనకి ఉదయం బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెప్పేసి దాంతో పాటుగా ఏమైనా దగ్గు, జలుబు లాంటిది ఉంటే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్లీ డాక్టర్ కు అప్రోచ్ కావాలి. డాక్టర్ కు ఒకవేళ తగ్గకపోతే అది కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే దేశంలో పెద్దగా ఇబ్బంది లేనప్పటికీ ఓన్లీ ఒక కేరళ రాష్ట్రంలో మాత్రమే కొంత కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. కాబట్టి సో అవి అన్ని రాష్ట్రాల్లో కాక నమోదైతే మాత్రం ఖచ్చితంగా ఒక కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది. దాన్ని బట్టి అంటే ఏంటి, లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఉండకపోయినప్పటికీ కూడా కొంత అప్రమత్తం చేసే విధంగా అంటే మరణాలు రేటు ఎక్కువగా ఉంటే సో అప్పుడు కేంద్ర ఆరోగ్య శాఖతో పాటుగా ఒక కీలకమైన నిర్ణయం కూడా వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సైదులు.
కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజులు విచారించనున్నారు. రాజ్ రెడ్డిని 3 రోజుల కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతోంది. నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజులు విచారించనున్నారు. రాజ్ రెడ్డిని 3 రోజుల కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీపిక, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈ రోజు ఏసీబీ విజయవాడ ఏసీబీ కోర్టులో గతంలో అధికారులు దీనికి సంబంధించినటువంటి శిక్షాధికారులు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ లో ముఖ్య సారాంశం ఏంటంటే, ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ ధనంజయ రెడ్డి, అట్లాగే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిని కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ ఈ రోజు కోర్టు ఏసీబీ విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అట్లాగే ఇదే కేసుకు సంబంధించి ఏవన్ నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా మరో 3 రోజుల పాటు ఇంకో 3 రోజుల పాటు అతన్ని కస్టడీ కావాలని కూడా కోరడం జరిగింది. ఇతని కస్టడీ కోరడానికి ప్రధాన కారణం ఇతను వాంగ్మూలం రికార్డ్ చేయాలని పిటిషన్ లో శిక్షాధికారులు పేర్కొనడం జరిగింది. ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కేసుకు సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ అట్లాగే విచారణ మరింత వేగవంతమైన అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. అయితే దీనికి మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ 2 పిటిషన్ కి సంబంధించి కూడా విచారణ జరగనుంది. కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఒకవేళ కనుక కోర్టు కనుక వీళ్ళిద్దరిని అనుమతిస్తూ కూడా అటు ధనంజయ రెడ్డిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డిని, అలాగే ఇటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, వీళ్ళు ముగ్గురిని కూడా అనుమతిస్తూ కూడా కోర్టు కనుక ఆదేశాలు జారీ చేసినట్లయితే వెంటనే కోర్టు ఆదేశాల ప్రకారం వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి. దీపిక, థ్యాంక్ యూ శ్రీనివాస్. బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడుగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులోకి అదుపులోకి తీసుకున్నారు. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత అందిస్తారు.
మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ క్వాడ్జ్ మైనింగ్ కేసులు అయితే నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బెంగళూరు శివారులో ఫామ్ హౌస్లో ఉండగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2 నెలలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి వివిధ రకాలైనటువంటి ఆరోపణలు ఈ కేసు నేపథ్యంలో అయితే పోలీసు విచారణకు సహకరించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏదైతే పొదలకూరు మండలం రుస్తుం మైన్స్కి సంబంధించి రుస్తుం మైన్స్లో జరిగినటువంటి అక్రమ మైనింగ్, అలాగే అక్రమ క్వాడ్జ్ మైనింగ్ అక్రమ తరలింపు, తర్వాత పేలుడు పదార్థాలు అక్రమ నిల్వ పెద్ద ఎత్తున, అలా ఎస్సీ ఎస్టీ అంటే గిరిజనులు బెదిరించినటువంటి కేసు, ఇలా వివిధ రకాలైన కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నెల్లూరు పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చుంటే అంటే నెల్లూరు నివాసంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అయితే అక్కడ ఆయన లేకపోవడం, ఆయన సమీప బంధువులకైతే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అలాగే హైదరాబాద్ లో ఆయన ఉంటున్న నివాసం వద్దకు కూడా 3వసారి కూడా నోటీసులు పంపించిన పరిస్థితి. ఈ 3 నోటీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించలేదు. కాకానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చట్టపరంగా అంటే ఆయన బెయిల్ కోసం అయితే మాత్రం చాలా ప్రయత్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అన్ని కోర్టులు కూడా ఆయనకు చుక్కెదిరినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైనల్ గా ఆయన క్వాష్ పిటిషన్ కూడా రేపు జూన్ 16న ఉంది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టు నుంచి ఊరచట లభిస్తుంది అన్నటువంటి అని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా కూడా ఆయన కోర్టు నుంచి ఊరట లేకపోవడం, జూన్ 16వ తారీఖు క్వాష్ పిటిషన్ ఉండగా నిన్న పోలీసులు అదుపులో తీసుకొచ్చి నెల్లూరు ఏదైతే ఇక్కడ చెముడుగుంట పోలీస్ శిక్షణా కేంద్రం వద్ద ఆయన తీసుకొచ్చారు గత రాత్రి. తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అంటే జరిగినటువంటి ఘటనలో ఏదైతే A1, A2 నిందితులను తొలుత అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి సమాచారం నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి నేరము, దానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర, ఈ నేపథ్యంలో ఆయనకి నోటీసులు ఇవ్వడము, అంటే ఈ నేపథ్యం ఈయనకి అక్రమ క్వాడ్జ్ మైనింగ్ కి సంబంధించి ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న పోలీసుల విచారణలో కూడా తనకి ఏమీ తెలియదంటూ కూడా ఆయన సమాధానం చెప్పినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టులో రిమాండ్కి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే గూడూరు కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టాల్సిందిగా గూడూరు జడ్జి సెలవులో ఉన్నటువంటి నేపథ్యంలో వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంది. వెంకటగిరి కోర్టులో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రధానంగా కేసులన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే గిరిజనుల్ని బెదిరించడం ప్రధానంగా. ఇక్కడ ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో ఈ మైనింగ్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ బ్లాస్టింగ్స్ చేశారు. ఈ బ్లాస్టింగ్ చేయొద్దు అన్నటువంటి గిరిజనులు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని భయభ్రాంతులు గురి చేసినటువంటి ఆరోపణలు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉన్నాయి. అలాగే ఇక్కడ అక్రమ మైనింగ్ సంబంధించి ఏదైతే ప్రధానంగా ఈ పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ చేసినటువంటి మరొక ఆరోపణ, పూర్తిగా కూడా అక్కడ క్వాడ్జి గతంలో ఉన్నటువంటి క్వాడ్జిని కూడా 61 మెట్రిక్ టన్నుల అటువంటి క్వాడ్జిని కూడా అక్రమంగా అక్కడ తరలించారు. ప్రధానంగా ఆ మైనింగ్ సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ జరిగింది, ఎలాంటి అనుమతులు లేకుండా రుస్తుం మైన్స్ ఉన్నటువంటి మరొక ఆరోపణ. ఇదే నేపథ్యంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుండే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకు సహకరించలేదు అనేటటువంటి మరొక ఇది. ఈ అన్నిటి నేపథ్యంలో అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారని కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు ఉదయం ఏకాజామున వెంకటాచలం సంబంధించిన పిహెచ్సికి తరలించారు. అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు కూడా చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ మళ్ళీ పోలీస్ శిక్షణా కేంద్రాన్ని తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వెంకటగిరికి తరలిస్తారు. వెంకటగిరి నుంచి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని రిమాండ్కి తరలించేటటువంటి నేపథ్యం అయితే ఉంది. రిమాండ్కి తరలిస్తే ఏ జైలుకి తరలిస్తారని కూడా ఒకంత సమాచారం అయితే, అంటే గుంటూరు జైలుకి తరలిస్తారని కూడా సమాచారం ఉంటున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటగిరికి తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు పోలీస్ శిక్షణ. గుజరాత్ లో ప్రధాని మోడీ రోడ్ షో కొనసాగుతోంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.